హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. అండ్ మేము కూడా చాలా బాగున్నామండి. అండ్ ఈరోజు మీతోటి నా డైరీ అంటే డైలీ నేను చేసే పనుల గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. డే ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది. సో ఇది మాది ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి. సో ఎర్లీ మార్నింగ్ మాకు సన్ రైజెస్ కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ ఫ్రంట్ రూమ్లో మాకు అంత సన్ రైజ్ వస్తుంది. సో అంటే బ్లెస్డ్గా ఫీల్ అవుతూ ఉంటాము. సో సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటాము మేము మా పిల్లలు. అండ్ దిస్ ఈజ్ వ్యూ. సో చాలా బాగుంటుంది నైట్ టైం కూడా. మీకు మళ్ళీ నేను ఒకసారి నైట్ వీడియో తీసి చూపిస్తాను ఎప్పుడైనా. అండ్ న్యూస్ పేపర్ వచ్చింది, కలెక్ట్ చేసుకుందాము. సో ఇక్కడ బ్యాగ్స్ కూడా రెడీ చేసి పెట్టేశాను. స్కూల్ బ్యాగ్స్ రెడీ అయిపోయాయి. మా పాపకి ఎవ్రీ ఫ్రైడే స్విమ్మింగ్ ఉంటుందండి స్కూల్లో. సో తన బ్యాగ్ కూడా అక్కడ పెట్టేసుకుంది, అరేంజ్ చేసి పెట్టేసుకుంది నైటే. బాబు కూడా నిద్ర లేచాడు, ఫ్రెష్ అప్ అవుతున్నాడు. సో రెడీ అవ్వాలి కదా, స్కూల్ టైం అవుతుంది, వ్యాన్ వచ్చేస్తుంది వాళ్ళకు. సో మా వారు కూడా లేచారండి. సో తన డైలీ రొటీన్ చేసేసుకుంటున్నారు, ఎక్సర్సైజ్ చేసేసుకుంటున్నారు. పాప కూడా బ్రషింగ్ చేసేసుకుంటుంది. సే హాయ్ జషు. వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. సో అన్ని అరేంజ్ చేసి పెట్టేశాను. వాళ్ళు బ్రషింగ్ కంప్లీట్ అయిపోగానే బాతింగ్ చేసేసుకొని వాళ్ళు మిల్క్ తాగేసి ఫ్రెష్ అప్ అయి మిల్క్ తాగేసేసి వెళ్ళిపోతారండి స్కూల్కి. స్కూల్కి వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ టైం ఉంటుంది 10:30కి. ఆ టైంలో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. సో అంటే మీరు ఇలానే చూస్తూ ఉండండి కంటిన్యూషన్గా. నేను మళ్ళీ నా డైలీ రొటీన్ అంతా కూడా మీకు నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంకా మా మౌంటేగాడు కూడా వాకింగ్కి వెళ్ళేసి వచ్చి రిలాక్స్ అవుతున్నాడు కొంచెం. అండ్ ఆడుకుంటున్నాడు ఆ టాయ్స్ తోటి. వాడికి బాల్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఎక్కడున్న బాల్ని మాత్రం అస్సలు వదిలిపెట్టాడు, అలా క్యారీ చేసుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. సో టాయ్స్ పిల్లలు అవన్నీ మెస్సీగా చేసినవన్నీ కూడా నీట్గా చదివిపెట్టేసుకున్నాము. ఇంకా మా మేడ్ వచ్చారు, తను వర్క్ చేసుకుంటున్నారు. అండ్ మా హస్బెండ్ గారు కూడా తన జూమ్ మీటింగ్ కండక్ట్ చేశారు కంపెనీ నుంచి, అది అటెండ్ అవుతున్నారు. మా మేడ్ వచ్చేసింది, తను కంప్లీట్ అయిపోయే లోపు, వీళ్ళ వర్క్స్ కంప్లీట్ అయిపోయే లోపు నేను కూడా నా వర్క్స్ ఫినిష్ చేసేసుకొని ఫ్రెష్ అప్ రెడీ అయిపోయేసి ఈరోజు చంద్రు అన్నయ్య వాళ్ళు మీట్ అవుతున్నారు. సో బయటికి వెళ్ళే వర్క్ ఉంది. కంటిన్యూగా మీరు వీడియో చూస్తూ ఉండండి. సో అక్కడ జరిగినవి కూడా నేను మీకు వీడియోస్ తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెష్ అప్ అయిపోయామండి. అండ్ నేను పూజ చేసేసుకున్నాను. వేణుగారు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి సో ఫ్రెష్ అప్ అయిపోయామండి. అండ్ నేను పూజ చేసేసుకున్నాను. వేణుగారు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకొని చందన్నయ్య మదన్నయ్య వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని పిక్ చేసుకొని బయటకు వెళ్ళిపోవాలి. అండ్ నిన్న పెట్టిన వీడియోకి చాలా మంది సపోర్ట్ చేశారండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అండ్ వ్యూవర్స్ కూడా చాలా మంది చూసారనమాట. అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేశారు. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇలానే మా ఛానల్ ని ముందుకు తీసుకెళ్తారు. అండ్ మీ సపోర్ట్ కూడా మాకు ఆల్వేస్ ఉంటుందని కోరుకుంటున్నాము. ఇక ముందు కూడా మీకు మంచి మంచి వీడియోస్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము ట్రై చేస్తాము. అండ్ ఇలానే మీరు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెష్ అప్ అయిపోయామండి. సో మా సార్కి ఒక కాల్ వచ్చింది, మాట్లాడుతున్నారు. అండ్ మధు అన్నయ్య కూడా ఇంతకు ముందే కాల్ చేశారు, ఇంకా రావడానికి టైం పడుతుందని చెప్పారు. సో అప్పటి వరకు అంటే యాక్చువల్లీ నేను ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. అంటే ఈలోపు కార్లో వెళ్తూ బుక్ చదువుకునే అలవాటు ఉంది నాకు. సో ఇంకొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి ఆ వర్క్ అనేది ఇక్కడనే ఫినిష్ చేసుకుందామని అనుకున్నాను. సో ఈ బుక్ గురించి మీ అందరితో నేను షేర్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి సుధామూర్తి గారు రాసిన బుక్ 3000 అల్లికలు. సో ఇదేంటి అని అంటే మన లైఫ్ స్టైల్లో మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఎలా ఉండాలి, సో ప్రతి దాని గురించి దీంట్లో ఉంటుందండి. అండ్ తను ఉండే సింప్లిసిటీ, తన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, అంటే తన చీర కట్టు కానీ, ప్రతి ఒక్క దాని గురించి మనం ఎలా ఉండాలి, సో ఎటువంటి ఆడంబరాలకి పోకుండా, అండ్ తనకి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఇచ్చేవారు. సో అంటే ఒక ఫాదర్ నుంచి తనకి ఎలా సపోర్ట్ వచ్చింది, ఒక హస్బెండ్ నుంచి తనకి ఎలా సపోర్ట్ వచ్చింది అనే దాని గురించి ఈ బుక్లో చాలా క్లియర్గా ఉంటుంది.
అంటే ఈ బుక్ చదువుతున్న కొద్దీ మనకు తనతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది, అయినట్టుగా ఉంటుంది అనమాట. తన ఎదురుగా ఉండి మనకి చెప్తున్నట్టుగా ఉంటుంది, అంత రియాలిటీ ఉంటుందండి. ఇది రియల్గా తన లైఫ్లో జరిగిన స్టోరీస్ ఇవన్నీ కూడా. అండ్ ప్రతి ఒక్కరు కూడా తెలుగు వచ్చిన ప్రతి ఒక్క ఉమెన్ ఈ బుక్ చదవాలని నా కోరిక. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ బుక్ ఉండాలి. నాకు ఈ బుక్ మా హస్బెండ్ సజెస్ట్ చేశారు, చాలా హ్యాపీగా అనిపించింది. ఇది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా హ్యాపీగా నేను కూడా నా లైఫ్ స్టైల్స్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ అవుతున్నాను ఏంటి అనేది కూడా నాకు అంటే ఈ బుక్ ద్వారా నేను నేర్చుకున్నాను చాలా విషయాలు. అండ్ ఇప్పుడు ఇంకా అంటే అన్నయ్య వాళ్ళు కూడా రావడానికి ఇంకా టైం ఉంది. బట్ అన్నయ్య వాళ్ళతో అయితే చందన్నయ్య మదన్నయ్య గురించి అయితే చాలా విషయాలు షేర్ చేసుకోవాలి. చందన్నయ్య అంటే ఒక రెస్పెక్ట్, అంటే ఒక పెద్ద అన్నయ్య ఇంట్లో ఉంటే ఎలా సజెస్ట్ చేస్తారు అలా చందన్నయ్య సజెస్ట్ చేస్తారు. మధ్య అన్నయ్య అయితే కంప్లీట్లీ నాటీ అండి, ఫుల్ నాటీ పర్సన్. ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఎప్పుడెప్పుడు కలవాలి వాళ్ళతోటి, ఎప్పుడెప్పుడు మీట్ అవ్వాలి అన్న ఆతృతగా ఉంటుంది వాళ్ళు అంటే వాళ్ళని కలవాలి అన్నప్పుడు ప్లాన్ చేసుకున్నప్పుడు. మా పిల్లలు కూడా వాళ్ళ ఫ్యామిలీ తోటి యోధ ఎస్పెషల్లీ ఎంత బాగా అంటే యోధ దీవెన వాళ్ళు ఎంత మెచ్యూరిటీగా ఉంటారంటే సో వాళ్ళ దగ్గర నుంచి పిల్లలకి మనం నేర్పించవచ్చండి. మా పిల్లలు కూడా చాలా ఇంటరాక్ట్ అవుతున్నారు వాళ్ళతోటి, చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీస్ అందరు కలిసినప్పుడు ఒక పండగ ఎన్విరాన్మెంట్ మాకు అలా అనిపిస్తుంది అండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మా పిల్లలకు కొన్ని థింగ్స్ చిన్న చిన్న థింగ్స్ నేను ఆర్డర్ చేశాను. సో అవి ఈరోజు ఈవినింగ్ వస్తున్నాయి. సో వాటి గురించి కూడా మీకు నేను వీడియోస్ తీసి షేర్ చేసుకుంటాను. అండ్ అంటే సునీత వదిన, ఉమా వదిన వీళ్ళందరూ కూడా అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే మాకు అంటే లేటుగా పరిచయం అయినా కూడా చాలా తొందరగా మేము అంటే మింగిల్ అయిపోయాము. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా భరోసాగా ఉంటున్నారు అన్నయ్య వాళ్ళు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఒక చెల్లెలకి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి ఏంటి అనేది వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారండి. మా ఫ్యామిలీకి చాలా అదృష్టం అనుకోవాలి వాళ్ళు అంటే పరిచయం అయినందుకు. అండ్ నేను ఈ ఛానల్ పెట్టడానికి కూడా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. సో ఇక ముందు కూడా వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో అండి అందరికీ హాయ్. చాలా థ్యాంక్స్ మా శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్. చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. చాలా మంచి కామెంట్స్ వచ్చినాయి. ఇంతటికీ మా రేణుగా కూడా చాలా మంచి కామెంట్స్ వచ్చినాయి. అలాగే శ్రీవారి వెంట శ్రీమతి కాకుండా మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. ఎక్కడ తీసుకెళ్తున్నారో ఏమో తెలియదు, మమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నారేమో. ఇప్పుడు నన్ను చేసుకున్నారు. ఇప్పుడు ఆంధ్ర వేలో చందు గారిని ఆయన కూడా కిడ్నాప్ చేసేసి ఎక్కడ తీసుకెళ్తారో ఏమో. కానీ పోనీ పర్లేదు, వీడియో పోతే చాలు. మధు అన్నయ్యని పికప్ చేసుకున్నామండి. అండ్ చందు అన్నయ్యని కిడ్నాప్ చేస్తున్నాము. సో చందు అన్నయ్యని ఇప్పుడు కిడ్నాప్ చేయాలన్నమాట. సో వాళ్ళ ఇంటి నియర్ బై ఉన్నాము, వచ్చేసాము. సో పికప్ చేసుకోవాలి. ఇంకా లేదు మేము ఆ ఛాన్స్ ఇవ్వముగా. చెప్తారా, ఎలా చెప్తారో చూడండి. ఇక్కడ ఆల్రెడీ జామర్ పెట్టేసి సిగ్నల్ కూడా జామ్ చేసేది. స్ట్రైట్ మనీ ఇట్లా కూడా పోవచ్చు. ఇది చూసా బోర్డు అని ఎట్లయినా పోవచ్చు. ఒక కిడ్నాప్ చేసే వ్యక్తి ఇంకో కిడ్నాప్ చేయడానికి వెళ్తున్న వాళ్ళని కూడా అడ్రస్ మరి తీసుకెళ్ళి కిడ్నాప్ చేయబోతున్నాం మేము. సో ఇప్పుడే చందు అన్నయ్యని కూడా పికప్ చేసుకున్నామండి. సో కిడ్నాప్ చేస్తున్నాం, నేను కూడా కిడ్నాప్ చేస్తున్నాను అనమాట. సో వీఆర్ ప్లానింగ్ కిడ్నాప్. వీడియో లేట్ ఎందుకు పెట్టావు? ద్వితీయ విఘ్నం ఉండకూడదు. ద్వితీయ విఘ్నం అస్సలు అంటే ఇప్పుడే కదా అన్నయ్య స్టార్ట్ చేశాను. డెఫినెట్ గా మార్నింగ్ స్టార్ట్ చేసావు వీడియో కాదన్నయ్య, ఛానల్ ని రీసెంట్ గా స్టార్ట్ చేశాను కదా, అందుకే ద్వితీయ విఘ్నం ఉండద్దు అన్న. ఎప్పుడో స్టార్ట్ చేస్తే ద్వితీయ విఘ్నం ఎందుకంటా నేను? రామచంద్ర ప్రభు ఎలా అండి ఇలా నువ్వు అర్జెంట్ గా ద్వితీయ విఘ్నం లేకుండా పెట్టు. ఇందాక మీకు వీడియోలో పెద్దన్నయ్య ఇలా ఉంటారు, ఇలా సజెస్ట్ చేస్తారు, రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకుంటారు అని చెప్పాను కదా. సో ఇలా అన్నమాట. సో నేను వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పాను, ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నారు. నాటీ బాయ్ ఏంటంటే పంచులు అలా వేస్తుంటారు. ఎప్పుడు కాదు, మనం వెనక కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఏంటి ముందు కూర్చుంటుంది.